హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈ రోజు మీ ముందుకి మరొక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ట్రిప్లెక్స్ విల్లాస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ విల్లాస్ ఎక్కడ ఉన్నాయంటే మనకి సుచిత్రకి అతి సమీపంలో ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూడండి. డైరెక్ట్ మీకు ఓనర్ తోటని ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అన్నది కూడా చేయించడం జరుగుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. ఓవరాల్ ఇక్కడ మనకి 6 విల్లాస్ రావడం జరిగింది. 3 ఈస్ట్ ఉంటాయండి, 3 వెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇందులోనైతే మనకి ఒక ఈస్ట్ అవైలబుల్ ఉందండి, 2 వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ఓనర్ని కూడా కలిసి ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? వేణుగోపాల్ రెడ్డి. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఫస్ట్ ఒకసారి లొకేషన్ మనం వచ్చేసి మీకు సుచిత్రాకి దగ్గరలో ఉండేది. ఓకే, సుచిత్రాకి దగ్గర ప్రాజెక్టు అండ్ ఆర్టీ ఆఫీస్కి ఆపోజిట్ లేన్. ఓకే, ఆర్టీ ఆఫీస్కి ఆపోజిట్ లేన్ అండ్ రెనో ఆఫీస్కి బిసైడ్ లేన్. రెనో హాస్పిటల్ రెనో హాస్పిటల్ నుంచి మనకి జస్ట్ బిసైడ్ టు రెనో హాస్పిటల్ ఒక 1 ఫర్లాంగ్ ఉంటుంది. ఓకే, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు. మీరు ఎప్పుడు వచ్చినా కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏం వాడుతుంది ఏందన్నది మీకు తెలుస్తుందండి. ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? 148 స్క్వేర్ యార్డ్స్ అంటే అప్రాక్సిమేట్లీ 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే, అంటే 145 గజాలు, అబౌట్ 150 స్క్వేర్ యార్డ్స్. ఓకే సార్, మనకి డైమెన్షన్ ఏముంది సార్? ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాం. మనకి డైమెన్షన్ ఎంత? ఇది వచ్చేసి 28 and 50 అండి. 28 and 50. వెస్ట్ కూడా సేమ్ డైమెన్షన్. సార్ ఇది ఓవరాల్ గా మనకి ఎంత సెఫ్టీ వస్తుంది? ఇప్పుడు గ్రౌండ్ లో వచ్చేసి మనకు రెంటల్ పోర్షన్ వస్తుంది. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రిప్లెక్స్. ఓకే, టోటల్ ఓవరాల్ కలుపుకుంటే మీకు 3800 ఎస్ఎఫ్టీ అవుతుంది. 3800 ఎస్ఎఫ్టీ వస్తుంది, ఇంక్లూడింగ్ లిఫ్ట్. లిఫ్ట్ కూడా మేము ఇన్స్టాలేషన్ చేస్తాం. ఓకే, మీరే ఇన్స్టాలేషన్ చేస్తాం అంటే సార్. ఇందులో మనకి కన్స్ట్రక్షన్ లో మెటీరియల్స్ ఏమేమి వాడారు సార్? మెటీరియల్ రెడ్ బ్రిక్. ఓకే, ఇప్పుడు ఆర్ఎంసీ కాంక్రీట్. ఇది మనదేనా సార్ బ్రిక్? ఇది బ్రిక్ ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది. ఓకే, రెడ్ బ్రిక్, ఆర్ఎంసీ కాంక్రీట్ మొత్తము. ఓకే, ఇంకోటి టీఎంటీ స్టీల్. ఓకే, మిగతా అన్ని ఫినిషింగ్స్ అన్ని ఇంకా జాగ్వార్ ఫిట్టింగ్స్, వాల్ కమోడ్స్, యాంకర్ ఎలక్ట్రికల్. ఓకే, యాంకర్ ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కానీ ఇవి కానీ ఇంకా మనం అంటే ఇన్స్టాలేషన్ చేయలేదు. ఓకే, చేసినప్పుడు చేస్తాం. ఇంకా అయితే ఏంటంటే అండి, ఇప్పుడు మనకి స్ట్రక్చర్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి విల్లా అండి. ఇది వచ్చేసి మనకి ఇన్కంప్లీట్లో ఉంది, కానీ మనకి కంప్లీట్ అయినటువంటి అంటే సేల్ అయిపోయిందండి. వెస్ట్ ఫేసింగ్ విల్లా కూడా నేను మీకు ఒకసారి చూపిస్తానండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే అండి మనకి 2 కూడా మనకి 148 స్క్వేర్ యార్డ్స్లలో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ మనకి ఓవరాల్గా 6 విల్లాస్ ఉన్నాయి, కానీ 3 అయితే సేల్ అయిపోయినాయండి. మనకి 3 అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి మనకి ఒకటి ఈస్ట్ ఉంటుంది, 2 వెస్ట్ కూడా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ వీడియోలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. సార్ ఇది మనకి రోడ్ ఎన్ని ఫీట్లు? రోడ్ 30 ఫీట్ రోడ్ అండి. ఓకే, మనకి ఈస్ట్ 30, వెస్ట్ కూడా 30, బోత్ సైడ్ కూడా 30 ఫీట్. 30 ఫీట్. అయితే ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయినటువంటి విల్లా కూడా చూసుకుందాం ఒకసారి, పదండి. సార్ ఇది మనకి ఏ మున్సిపాలిటీలోకి వస్తుంది సార్? అల్వాల్ మున్సిపాలిటీ. అల్వాల్ జిహెచ్ఎంసీ. ఓకే, గ్రేటర్ మున్సిపాలిటీ. ఓకే, అల్వాల్. అయితే ఏంటంటే అండి మనకి ఇప్పుడైతే మనం చూసేది వచ్చేసి స్ట్రక్చర్ ఉందండి. ఓన్లీ అంటే మనకి అవైలబుల్ ఉండేవి వచ్చేసి ఒకసారి చూసుకోవచ్చు అండి. ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అంటే స్లాబ్ మాత్రం వేస్తుందండి. ఒకవేళ మీకు కావాలనుకున్నట్టయితే ఈ మోడల్లోనైనా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క చాయిస్ తోట అంటే మీ యొక్క ప్లానింగ్ తోట కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేయించుకోవచ్చు అండి. మీ దగ్గర ఉండ కూడా ఎవ్రీడే కూడా వచ్చి మీరు కావాలనుకున్నట్టయితే కన్స్ట్రక్షన్ మానిటరింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. సార్ ఇది ఇప్పుడు మనకి ట్రిప్లెక్స్ విల్లా వెస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ అండి. మనకి కింద ఏమేమి వచ్చింది? కింద వచ్చేసి మనకి ఇది వచ్చి ఫైర్ రూమ్ అండి. అంటే దీనికి మెయిన్ ట్రిప్లెక్స్కి ఎంట్రీ. ఓకే, ఇంక్లూడింగ్ లిఫ్ట్. ఈ వెనక వచ్చేసి ఒకటి మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. సింగిల్ బెడ్రూమ్ అంటే కావాలన్నట్టయితే ఒక వాచ్మెన్ కైనా ఇవ్వచ్చు, లేదంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇది ఒక 2 కార్ పార్కింగ్స్. ఓకే, 2 కార్ పార్కింగ్స్ ఈజీగా 2 ఎస్యూవీస్ వచ్చేస్తాయి, పెద్దవి వస్తాయి, ఈజీ వచ్చేస్తుంది. ఇంకోటి మనకి 30 ఫీట్ రోడ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. లేదు, ఇండివిజువల్గా మీకు ఫ్లోర్ వైజ్గా రెంట్కి ఇచ్చుకున్నా కూడా చేయొచ్చు. ఓకే, అట్లా కూడా ప్లానింగ్ చేయొచ్చు. మనం ఫ్లోర్ వైజ్ చేసుకుంటే ఏ ఫ్లోర్ కాల్ ఫ్లోర్కి పార్టిషన్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమైందంటే మనకు ఈ ఫ్లోర్కి రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఫ్లోర్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఓకే, సో పెంట్ హౌస్ ఇప్పుడు అతను అట్లే చేస్తున్నాడు అక్కడ. ఓకే, 3 ఫ్లోర్ రెంట్కి ఇచ్చుకొని పెంట్ హౌస్ అతను ఉంటున్నాడు. ఓకే, ఓకే, సో అతను ఉన్నాడు ఇక్కడ. అంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు, అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఈస్ట్ లైన్ అయినా వెస్ట్ లైన్ అయినా. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. మనకి ఇక్కడ అయితే 2 ఎస్యూవీస్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక 1 BHK అయితే మనకి రెంటల్ పోర్షన్ కానీ, లేదంటే మీరు వాచ్మెన్ లా కూడా ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి చూసుకున్నా పదండి. మొత్తం వీడియో అంతా కూడా మీకు రఫ్గా చూపిస్తానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి ఒకసారి చూడండి. చూసినట్టయితే మీరు ఈ కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా కూడా సార్ తోట మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అండి. ఎవరికైతే ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం పదండి. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి ఫోయర్ కింద. మనం ఒకవేళ కావాలనుకున్నట్టయితే ఎంట్రన్స్ ఇటు నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. మనకు కస్టమైజ్ అండి. మనం ఎట్లా చేస్తాం, మనం ఇలాగానే కాదు, మనం చేసిన ప్లాన్ ఇది. ఇది కాకుండా మనం ఇంకా చేంజెస్ కావాలంటే కూడా మనం
దానికి రెడీగా ఉంది చేయడానికి 2 విల్లాస్ ఉన్నాయి. ఓకే. అయితే సార్ ఇక్కడ ఒకవేళ ఎవరైనా బయట నుంచి గెస్ట్ వచ్చినా కూడా కంఫర్టబుల్ గా అయితే ఒక 5-6 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోడానికి కూడా ప్లేస్ ఫైర్ కింద కూర్చోవచ్చు, లేదంటే ఫస్ట్ డైరెక్ట్ లిఫ్ట్ వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా కూర్చోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ లో పెద్ద హాల్ ఉంది. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అండి సార్. ఇది ఎంత కెపాసిటీ సార్ మనకి? ఇది 4 మెంబర్స్ కెపాసిటీ. మంచిగా 140 కంఫర్టబుల్ 5 మెంబర్స్ కూడా వెళ్ళొచ్చు. 4 మెంబర్స్ అయితే కంఫర్టబుల్. అదే సార్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. సార్ ఇప్పుడు మనకి ఏమేమి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాయి చెప్పండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు లిఫ్ట్లో పైకి వచ్చేస్తామండి. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చిన తర్వాత ఇది స్టెప్స్ కూడా ఉన్నాయి కావాలంటే. ఓకే. మనకి స్టేర్ కేస్ ఉంది, లిఫ్ట్ ఉంది. ఇట్లా వచ్చిన తర్వాత మన ఇది హాల్. ఇది బిగ్ సైజ్ హాల్. ఓకే. ఆల్మోస్ట్ 30/18 ఉంటుంది. 30/18 అంటే హాల్ కమ్ ఇది మనకి డైనింగ్ కూడా ఉంటుంది. కిచెన్ డైనింగ్ ఉంటుంది. ఓకే. ఈ హాల్ వచ్చేసి హాల్ తర్వాత మనకి ఏమవుతుందంటే అక్కడ పక్కన యూటిలిటీ ఇచ్చాం. ఓకే. అంటే వాష్ ఓకే. ఇది యూటెన్సిల్ వాష్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ అవి పెట్టుకోవచ్చు మాట పక్కన. ఓకే. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇది ఓకే. ఆగ్నేయంలో మనకి కిచెన్ వచ్చింది. కిచెన్లో దాని లోపల మనకి వచ్చేసి ఇది స్టోర్ రూమ్. ఓకే. ఇది ఎల్ షేప్లో మనం ప్లాట్ఫామ్ చేసుకుంటాము. ఓకే. గ్రోసరీ స్టోర్స్ చేసుకోవచ్చు. ఎస్. మనకి ప్లాట్ఫామ్ ఎల్ షేప్లో వస్తుంది మన ప్లాట్ఫామ్. ఓకే. వెంటిలేషన్ పరంగా కూడా చూసుకున్నట్టయితే అండి మనకి దక్షిణ వైపు విండో, అలాగే ఇటు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇక్కడ మనకి కావాలనుకున్నట్టయితే ఇది మనకి డైనింగ్ ఏరియా కదండి, మనకి ఈశాన్యంలో వచ్చింది. లేదంటే మనకి మినిమం అయితే ఒక 6 to 8 మెంబర్స్ అయితే మనకి డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు అండి. మనకి చాలా స్పేషియస్గా ఉంది. అలాగే ఇది మనకి హాల్ కదండి. ఒకవేళ మీకు కావాలనుకున్నట్టయితే హాల్కును డైనింగ్ ఏరియా కూడా మధ్యలో పార్టీషన్ వాల్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఓవరాల్గా హాల్ అండ్ మనకి కిచెన్ అలాగే మనకి యూటిలిటీ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఒకసారి బెడ్రూమ్ కూడా హాల్లో కూర్చోే వాళ్ళకి పౌడర్ రూమ్ కింద ఒకటి వాడుకోవచ్చు అండి. ఓకే. ఇది కూడా పౌడర్ బాత్ ఇది. ఓకే. హాల్లో కూర్చోే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా రావాలంటే వాడాలంటే ఇమీడియట్గా ఇది పౌడర్ బాత్రూమ్. ఓకే. బెడ్రూమ్లోకి వెళ్ళకుండా ఇది వాడుకోవచ్చు. అలాగే అండి మనకి వెంటిలేషన్ పరంగా కూడా చూసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 5 విండోస్ ఉన్నాయండి మనకి హాల్ నుంచి చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఒకసారి మనము బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. సార్ ఇది కూడా మంచి స్పేషియస్గా వచ్చింది సార్. ఇది 18/15 డైమెన్షన్. అలాగే ఇందులో కూడా మనకి క్రాస్ వెంటిలేషన్ వచ్చిందండి. చూసుకుందాం ఒకసారి. అలాగే సజ్జా. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం అండి. మనకి చాలా స్పేషియస్ ఉంటుంది. అంటే డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్ ఉంది. వెట్ పైన క్యూబికల్ పెట్టుకోవచ్చు మనం. ఓకే. క్యూబికల్ పెట్టుకోవచ్చు. ఇటు పక్కన క్యూబికల్ పెట్టుకొని షవర్ ఏరియా అవుతుంది. ఓకే. ఆపోజిట్లో వాష్ బేసిన్, ఇటు కమోడ్ వస్తుంది. అంతా వాల్ మౌంటెడ్ కమోడ్స్. మొత్తం వాల్ మౌంటెడేనా సార్? వాల్ మౌంటెడ్. ఇదంతా కూడా మీరే ఫిట్టింగ్ చేసి ఇస్తారు కదా సార్? మేమే చేస్తాం. ఫిట్టింగ్ వచ్చి జాగ్వార్ వస్తుంది. ఓకే. అదేమో ప్యారివేర్. జాగ్వార్ ఇస్తాం. అంటే ఇది మన డైవర్టర్స్ అవి ఉంటాయి కదా, జాగ్వార్ ఇస్తాం. ఓకే. టైల్స్ ఏమి వేస్తున్నారు సార్? టైల్స్ వెట్రిఫైడ్ వస్తుంది. డబుల్ వెట్రిఫైడ్ వస్తుంది. అది పెద్ద సైజ్ వస్తుంది. 5/3 అంటాం. అంటే 5 feet by 3 feet. పెద్ద టైల్స్ వస్తుంది. చూసుకోవచ్చండి. మనకి డబుల్ వెట్రిఫైడ్ టైల్స్ రావడం వల్ల మనకి ఏంటంటే అండి మంచి హార్డ్ ఉంటుందండి మనకి టైల్ చూసుకున్నట్టయితే. అలాగే ఒకసారి ఓవరాల్ మళ్ళొకసారి కూడా బెడ్రూమ్ చూసుకున్నాం అండి. సరే ఇందులో మనకి ఓవరాల్ ఎన్ని బెడ్రూమ్స్ వచ్చినాయి సార్? ఈ ట్రిప్లెక్స్ చూసుకుంటే ఇది ఒక బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ ఒక బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్లో 2 వస్తున్నాయి. ఓకే. అండ్ థర్డ్ ఫ్లోర్లో మీకు ఇంకో బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ కమ్ మల్టీపర్పస్ హాల్ వస్తుంది. ఓకే. మల్టీపర్పస్ గేమ్ రూమ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. అంటే మల్టీపర్పస్ రూమ్ అంటాం అది. ఓకే. అంటే 4th బెడ్రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఒకవేళ 3 కాదు 4 కావాలన్నా కూడా 4 కావాలన్నా కూడా మనం గెస్ట్ రూమ్ కింద వాడుకోవచ్చు అది. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సెకండ్ ఫ్లోర్ వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ రూమ్ రావచ్చు అండి, లేదంటే లిఫ్ట్లో రావచ్చు. సెకండ్ ఫ్లోర్ డైరెక్ట్ వచ్చిన వెంటనే మనకి ఇది వచ్చేసి ఫ్యామిలీ లాంజ్ అండి. ఇది ఫ్యామిలీ లాంజ్. అంటే ఫ్యామిలీ గురించి కూడా సెపరేట్గా కింద హాల్ సెపరేట్ కావాలంటే మనం ఈ ఫ్లోర్కి వచ్చి పెద్ద హాల్ ఉంటుంది, అది ఉంటుంది. కింద మనకి డిస్టర్బెన్స్ ఉంటే ఇది సెపరేట్ ఫ్యామిలీ లాంజ్ కింద ఉంటుంది. ఓకే. ఇంకో ఫ్లోర్లో ఈ లాంజ్ ఉంటుంది. ఓకే. సో ఈ లాంజ్లో మనకి ఏంటంటే ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి పూజ రూమ్. ఓకే. అంటే మాస్టర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కదా, కింద పేరెంట్స్ ఉంటారు. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్లో మనకి ఏం చేసామంటే దగ్గరలో ఏం చేసామంటే పూజ రూమ్. పూజ గది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. పూజ గది మనం ఇక్కడ పూజ చేసుకోవచ్చు. మామూలు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఇక్కడే చేసుకుంటాం కదా, ఇక్కడ చేసుకుంటాం ఎక్కడ. ఓకే. ఈ హాల్ అంటే లాంజ్లో చేసుకుంటాము, లేదా కింద హాల్లో చేసుకుంటాం. అవును. ఒకవేళ ఇప్పుడు సత్యనారాయణ కథ చేసుకోవాలన్న కూడా అక్కడ పీఠం పెట్టుకొని ఇక్కడ బయట కూడా మనకి చాలా స్పేస్ చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. అది డిపెండ్ అపాన్ మన అదే వాళ్ళది. సార్ ఇక్కడ ఈ స్పేస్ గురించి చెప్పండి సార్. ఈ స్పేస్ వచ్చేసి మనకి వర్క్ స్టేషన్. ఓకే. ఇదేంటంటే మనం ఏదైనా సిస్టమ్ ఆపరేషన్ కానీ కంప్యూటర్ ఇవాళ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అక్కడ కూర్చొని సపరేట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళ గురించి ఇక్కడ సెపరేట్ స్పేస్ అన్నట్టు ఫ్యామిలీ లాంజ్ ఉంటుంది. కింద హాల్తో డిస్టర్బెన్స్ ఉండదు, పైన వాళ్ళు చేసుకుంటారు. ఓకే. సో ఇదైన తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అంటే ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అన్నట్టు. సెకండ్ మాస్టర్ అది. ఇది సేమ్. ఇక్కడ ఏం చేసామంటే మనం పౌడర్ రూమ్ రాలేదు కాబట్టి ఇక్కడ డ్రెస్ ఏరియా ఇచ్చాము. ఓకే. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఓకే. ఈ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చినాము.
ఇది మనకి ఇంత కిందనేమో పౌడర్ రూమ్ వచ్చింది. ఓకే. సో ఇది సేమ్ కింద డ్రై అండ్ వెట్. అంటే యాస్టీస్గా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా వచ్చిందో సెకండ్ ఫ్లోర్ కూడా మనకి అదే అంతే సేమ్ మెజర్మెంట్స్ అన్ని. కాకపోతే ఆ ఏరియా అంటే మనకి ఆడ పౌడర్ రూమ్ వచ్చిన దగ్గర ఇక్కడ మనకి డ్రెస్సింగ్ పౌడర్ రూమ్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చాం. ఓకే. సార్ ఈ వాష్రూమ్ అంతా కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ షవర్ క్యూబికల్ పెట్టుకోవచ్చు కావాలంటే ఆప్షనల్. ఓకే. ఇటు పక్కన షవర్ వస్తుంది, షవర్ క్యూబికల్ పెట్టుకోవచ్చు, మధ్యలో వాష్ బేసిన్, ఇటు పక్కన కమోడ్. ఓకే. ఇది 100% మనం అంతా కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పైన అంతా సోలార్ వాటర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. ఓకే. అంటే ప్యానల్స్ సోలార్ ప్యానల్స్ మనం ప్రొవిజన్ చేస్తాం. ఓకే. ప్రొవిజన్స్ ఇస్తున్నా అంటే వాళ్ళు జస్ట్ ఒక ప్యానల్ సపోజ్ సమ్ వింటర్లో కొన్ని రోజులు మనకి గీజర్ సోలార్ పని చేద్దాం, గీజర్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నాం. ఓకే. ఓకే. సో గీజర్ ప్రొవిజన్ ఇస్తున్నాము. లేదు గీజర్ వద్దు అనుకుంటే ఎవ్రీ టైం మనకు సోలార్ అంటే వైరింగ్ ఇస్తారు, పైపింగ్ కూడా చేస్తున్నాం. వైరింగ్ ప్లస్ పైపింగ్ అండ్ వైరింగ్ రెండు ప్రొవిజన్ చేస్తున్నాము. ఓకే. సో ఇన్స్టాలేషన్ వాళ్ళదే ఉంటుంది, ఇన్స్టాలేషన్ నేను చేయను. ఓకే. అంటే గీజర్ వాళ్ళు ఫిట్ చేసుకోవాలి, సోలార్ ప్యానల్స్ ఇంటర్నల్ అన్ని కూడా వాళ్ళే ఫిట్. ఆల్రెడీ 50% వర్క్ తగ్గిపోయినట్టే సార్. జస్ట్ అది సిస్టమ్ తీసుకొచ్చి ఫిట్ చేసుకోవడం. అక్కడ పైన ఫిట్ చేసుకుంటే కింద కనెక్షన్ అయిపోతుంది. ఓకే. సోలార్ ప్యానల్ ఫిట్ చేసుకోవాలి అంతే. చూసుకోవచ్చండి, మనకి ఏవైతే నీడ్స్ కావాలో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. అలాగే మనం చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగానైతే కూడా మనకి మంచి కేర్ అన్నది కూడా తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా మనం 2 బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదా సార్. ఇది అయితే మనకి డైమెన్షన్ అయితే సేమ్ అండి. కింద మనకి 18x15 ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం 3rd బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. సార్ ఈ బెడ్రూమ్ డైమెన్షన్ ఎంత సార్? 20x12 అండి. 20x12. ఇక్కడ మన సిట్ అవుట్ వచ్చింది ఒకటి. ఓకే. ఓకే. చిల్డ్రన్స్ లేదంటే స్టడీ ఏరియాలో కూడా యూజ్ వాడుకోవచ్చు. ఒక చిల్డ్రన్ ఇక్కడ చదువుకుంటున్నాడు, ఇంకో చిల్డ్రన్ అక్కడ చైర్ వేసుకొని బయట బాల్కనీలో కూర్చొని చదువుకోవచ్చు. డే టైంలో వెంటిలేషన్ అక్కడ కూడా బాగుంటుంది కాబట్టి మనకి గ్రిల్ వచ్చేస్తుంది. ఓకే. గ్రిల్స్ మీరే ఇచ్చేస్తాం, రైలింగ్ చేసి గ్రిల్ కూడా ఫిక్స్ చేస్తాం. రైలింగ్ మొత్తం స్టీల్ రైలింగ్ వస్తుంది, ఎస్ఎస్ రైలింగ్, ఎస్ఎస్ విత్ గ్లాస్. అలాగే మనం చూసుకున్నట్టయితే అంటే ఆ స్పేస్ ఏదైతే ఉందో మనకి ఈశాన్యంలో వస్తుందండి. యాజ్ పర్ మనకి వాస్తుని దృష్టి పెట్టుకొని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పుకున్నాం కదండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక సిస్టమ్ కానీ ఇదంతా కూడా కావాలన్నట్టయితే మనకి అన్ని ప్లగ్ పాయింట్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు అండి. సార్ ఇందులో మీరు ఫాల్ సీలింగ్ చేసిస్తారా సార్? అది వాళ్ళే చేస్తారు. ఫాల్ సీలింగ్ ఆప్షనల్. ఫాల్ సీలింగ్ మనం ఇవ్వట్లేదు. ఓకే. చేసిమంటే మనం చేయిస్తాం, దానికి అడిషనల్ చార్జెస్ చేస్తాం. ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ ఒకటి వాళ్ళు చేసుకో ఆప్షన్ ఇస్తాం. ఓకే. చిల్డ్రన్ వాష్రూమ్లో ఏంటంటే అక్కడ కమోడ్ వస్తుంది, మధ్యలో షవర్ వస్తుంది, అటు షవర్ వస్తుంది. షవర్ పెట్టినా క్యూబ్లో పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ కూడా క్యూబ్లో పెట్టుకోవచ్చు. క్యూబ్లో పెట్టుకుంటే ఇక్కడ కమోడ్ వస్తుంది, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో అటు మధ్యలో క్యూబ్లో పెట్టుకుంటే అది వెట్ ఏరియా అయిపోతుంది. ఓకే. అది వెట్ ఏరియా, డ్రై ఏరియా అవుతుంది. ఓకే. అయితే ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసండి, ఇది ఆల్రెడీ సేల్ అయినటువంటి హౌస్ అండి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు స్ట్రక్చర్ అయితే ఉందండి. మీరు కావాలనుకున్నట్టయితే మళ్ళీ కూడా చెప్తున్నానండి, మీ యొక్క ప్లానింగ్ తోటని, మీ యొక్క కస్టమైజేషన్ తోటని హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఓవరాల్గా 2nd ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి 3rd ఫ్లోర్ కూడా వస్తుందండి. ఇంకా మనకైతే కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు. సార్ చెప్పండి సార్, మనకి 3rd ఫ్లోర్ లేదు. ఈ 2nd ఫ్లోర్ నుండి ఏంటంటే 3rd ఫ్లోర్ లిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఓకే. మనం ఇటు వెళ్తే 3rd ఫ్లోర్ లిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఓకే. 3rd ఫ్లోర్ లిఫ్ట్ వెళ్ళిన తర్వాత పైన వచ్చేసి మీకు ఈ స్పేస్ అయితే పైన ఉందో హోమ్ థియేటర్ అండ్ జిమ్ రూమ్ 2 వస్తున్నాయండి. అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి బెడ్రూమ్ వచ్చిందో మాస్టర్ బెడ్రూమ్ అక్కడ అదే థియేటర్లో అక్కడ మన హోమ్ థియేటర్ వస్తుంది పైన. ఓకే. అదే స్పేస్లో వస్తుందా? అదే స్పేస్లో వస్తుంది. ఓకే. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో మనకి దీంట్లో జిమ్ వస్తుంది. ఓకే. అంటే ఈ ప్లేస్ని జిమ్ లాగా వాడుకోవచ్చు అయితే. అండ్ మిగతాదంతా కూడా మీకు టెరాస్, ఓపెన్ టెరాస్ ఉంటుంది. ఓపెన్ టెరాస్ అయితే అండి మనకైతే ఇంకైతే వర్క్ అవ్వలేదండి. మీరు రండి ఒకసారి అయితే ఫిజికల్గా విజిట్ చేయండి. మీకు నచ్చినట్టయితే కనుక మీరు ఫిజికల్గా విజిట్ చేసినట్టయితే మీకు ప్లానింగ్ ఏ విధంగా వస్తుంది ఏందన్నది కూడా చెప్తారండి. రఫ్ కూడా ఒకసారి చెప్తున్నానండి మీకు మళ్ళీ ఒకసారి కూడా. ఏదైతే ఇప్పుడు మనం బెడ్రూమ్ చూసామో ఆ ప్లేస్లోనైతే మనకి కావాలనుకున్నట్టయితే థియేటర్ రూమ్ లాగా కానీ లేదంటే 4th బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ స్పేస్ ఏదైతే కనబడుతుందో ఇక్కడ మనకి జిమ్ వస్తుంది. ఇదంతా కూడా టెర్రస్ ఏరియా కదా సార్? ఓపెన్ టెర్రస్ వస్తుంది. టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు, ఓపెన్ టెర్రస్ పెట్టుకోవచ్చు. దాన్ని ఇదేమంటారు పర్గోలా టైప్ కూడా చేసుకోవచ్చు. ఓకే సార్, మల్టీపర్పస్ చేసుకోవచ్చు. సార్ ఇది మనకి ప్రైసింగ్ ఎంత చెప్తున్నారు సార్? అదే ఈస్ట్ అయితేనేమో 2.5 అండి. ఓకే. ఇదైతేమో 2.45 నెగోషియబుల్. అంటే అది 2.5 అంటే 2,50,00,000. 2.5 crores అంటే 2,50,00,000. ఓకే. ఇదేమో 2,45,00,000. 2,40,00,000 ఒక 5 lakhs వేరియేషన్ నెగోషియబుల్ ఉంటాయి. సార్ ఇది మనకి బ్యాంక్ లోన్ హౌస్ ఎంత సపోర్ట్ చేస్తారు సార్? మనకి 80% లోన్ వస్తుంది. 2 crores 50 lakhs అనుకోండి. ఓకే. దాంట్లో 80% లోన్ వస్తుంది. 80% వరకు లోన్ వస్తుంది. అంటే 1.95 2 crores వరకు లోన్ వస్తుంది. అంటే 2 కోట్ల వరకు వస్తుంది. మిగతాది వాళ్ళు బై హ్యాండ్ వాట్ ఎవర్ ఎంత మనం పెట్టుకున్నా కూడా 80% లోన్ వస్తుంది. మనం ఇచ్చిన అగ్రిమెంట్ 2.5 అగ్రిమెంట్ ఇచ్చామనుకోండి, ఓకే, దాంట్లో 80% లోన్ వస్తుంది. ఓకే. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి అవసరం లేదని తీసుకోలేదు. ఓకే. డిపెండ్ అపాన్ కొందరికి అవసరం ఉంటుంది, కొందరు అవసరం ఉండదు. కొందరు సేవింగ్స్ ఉంటాయి, కొందరికి సేవింగ్ ఉంటాయి కాబట్టి అది ఇచ్చేసి మిగతాది లోన్కి వెళ్తారు. ఓకే. సో అబౌట్ ఏంటిదంటే 2 crores వరకు లోన్ వస్తుంది. ఓకే.
అయితే ఇప్పుడు మనం కంప్లీట్ అయినది కూడా చూసారు కదండి. ఒకసారి మీకు రఫ్ స్ట్రక్చర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే ఈ స్ట్రక్చర్ కనిపిస్తుందో చూడండి, ఇది వచ్చేసి మనకి ఎటు బిగ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. మీ యొక్క ప్లానింగ్ తోట, మీ యొక్క కస్టమైజేషన్ తోట మీరు హౌస్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. చూసుకోవచ్చు. మనకి ఓవరాల్గా స్లాబ్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. సార్ వచ్చేసి ఈ ప్రాపర్టీస్ ఏవైతే మనం చూస్తున్నామో దానికి వచ్చేసి ఓనర్ అండి. సార్కి అయితే మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు అండి. ఇందులోనైతే మీకు ఎవరికైతే ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదండి. కన్స్ట్రక్షన్ కూడా బాగుంది. ఈ స్టేజ్లో మీరు ఫిజికల్ చూడండి, మీరు ఇప్పుడు వర్క్ అయిన ఇల్లు కనిపిస్తుంది. అలాగే మనకి అండర్ కన్స్ట్రక్షన్ అంటే మీ యొక్క ప్లానింగ్ తోటని హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకి ఆల్రెడీ స్ట్రక్చర్ కూడా మనకి రెడీగా ఉంది. ఏదైతే మనకి ప్రైస్ చెప్తున్నారో అది ఫిక్స్డ్ కూడా కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్ని బట్టి లోనింగ్ అన్నది కూడా డిపెండింగ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.